శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం 15 జూన్ నుంచి 21 జూన్ వరకు కూడా ఆ వారం రోజులు ప్లానెట్ పొజిషన్ ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. మకర రాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ద్వితీయ భావంలో చంద్ర రాహువులు, ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది, కుజ గురు దృష్టి ఉంది, పైగా ఉంది కాబట్టి 17-18 తారీఖుల్లో మీకు ఫైనాన్షియల్ బాగా పెరుగుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ ముఖ్యంగా మిల్క్ బిజినెస్ వాళ్ళకి చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణిస్తారు మీరు. అలాగే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అంతకంటే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. మకర రాశి వాళ్ళకి 3వ భావంలో శని మంచి యోగాన్ని కలిగిస్తాడు, ధైర్యాన్ని కలిగిస్తాడు. పరాక్రమ స్థానం ఉన్నాడు కదండి ఆయన, ధైర్యాన్ని కలిగించడము, విదేశాలు వెళ్ళి చేయడము. విదేశాలకు అదగానే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. 4th భావంలో శుక్రుడు కూడా కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఇస్తాడు. అలాగే మీరు డ్రెస్సెస్ కొనుక్కోవడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఈ వారంలో లేకపోలేదు, బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే రైతులకు మాత్రం పంటల్లో నష్టాలు ఏమీ రావండి, లాభాలు వస్తుంటాయి. మ్యూజిక్ రీత్యా మీరు బాగా డెవలప్ అయిపోతారు. డెవలప్ అవ్వడమే కాకుండా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. పంచమ స్థానంలో రవి ఉన్నాడు, సంతాన యోగ్యత కలుగుతుంది. 6వ భావంలో రవి గురు బుధులు గురు ఉన్నారంటే చాలా యోగాన్ని కలిగిస్తారండి. సంతానం కదా, కానీ మీ కొంతమందికి శత్రు వలన భయం లేకుండా, పైగా బుధుడు 6వ భావాధిపతిగా 6వ భావంలో ఉండడం వల్ల హర్షయోగం కలిగించడము, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఉన్నతంగా రాణించడము, లా సంబంధించిన వ్యవహారాల్లో మీరు విజయం సాధించడము, చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. వివాహాది వేడుకలు కూడా జరిగి తీరుతాయండి మీ ఇంట్లో. అంతేకాకుండా కుజుడు 8వ భావంలో చాలా తప్పు. అంటే మీరు భూములు కానీ వాహనాలు కానీ కొనుక్కోండి, చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు, యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మీకు కుజుడు ప్రభావం వలన ఉన్నతంగా రాణించలేరు, భూములు అమ్ముడుపోవు. పైగా మీకు యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అవకాశాలు కొంతమందికి ఉన్నాయి వాళ్ళ జాతకాల రీత్యా. ఏదైనా భాగ్యస్థానం కూడా అంత అద్భుతంగా ఏం లేదండి. భాగ్యాధిపతిగా పక్క పెడదాం, భాగ్యస్థానానికి అంత మంచి ఫలితాలు ఏమి ఉండవు. ఎందుకంటే శని ప్రభావం ఉండడం వల్ల లాసులు రావడానికి అవకాశం ఉంది. అదే విదేశీ పర్యటన చేయాలన్నా కూడా మీకు అంత అద్భుతంగా స్పీడ్గా చేయలేరు, స్లో అయిపోతుంటుంది. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాలు మాత్రం మార్పులు వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అధికమైన ధనం సంపాదించుకుంటారండి మీరు. అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలో ఉన్నా, లేదా మీ ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతం ఫలితాలు ఉంటాయి. భాగ్యస్థానం గురుదృష్టం వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి బాగుంటుందండి. ముఖ్యంగా మీ గురు ప్రభావం వల్ల సాహిత్య రంగంలో కూడా బాగా డెవలప్ అవుతారు. గురు ప్రభావం భాగ్యస్థానం ఉండడం వలన వీళ్ళు వేదశాస్త్ర పండితులు, ఆగమశాస్త్ర పండితులు మంచి యోగవంతమైన కాలము, ధనప్రాప్తి నిండుగా ఉంటుంది, బాగుంటుంది. అలాగే ప్రొఫెషనల్గా మీరు బాగా డెవలప్ అవుతారండి. ఎందుకంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మార్పులు వస్తాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి బాగా డబ్బులు, ధన సంపాదన బాగా ఉంటుంది. ముఖ్యంగా మీ రాశివారు బాగా ధనం ఖర్చు పెట్టడము, గుళ్ళకి, గోపురాలకి, టెంపుల్స్కి, అన్నదానానికి, అలాగే చెరువులు, బావులు తవ్వించడానికి, అలా రకరకాల ఖర్చులు మీకు బాగా ఎక్కువ ఉన్నాయి. రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ అన్న పరిస్థితిలో మీరు ఉంటారండి. రాబడి తక్కువేం కాదు, ఎక్కువే ఉంటుంది. కష్టపడితే సాధించలేదంటూ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటేనండి, మీ రాశి వారికి, మకర రాశి వారికి ద్వితీయ భావంలో రాహు, 8వ భావంలో కేతు చాలా తప్పండి. 8వ భావంలో కేతు ఉండకూడదు కదా, కుజుడితో కలిసిన కేతు ఉన్నాడు. అందుకని చెప్పి మీ రాశివారు రాహు సంబంధించిన పూజలు చేసుకోండి. పైగా అమ్మవారి యొక్క చండీ హోమాలు, అమ్మవారి యొక్క కుంకుమ పూజలు అలాగా చేసుకుంటూ ఉంటే మంగళవారం రాహుకాలం పూజలు చేయించుకోవడం వల్ల మంచి యోగవంతంగా ఉంటుంది. అంతేకాదండి, మీ రాశి వారికి కూడా శుక్రుడు 4వ భావంలో ఉన్నాడు కాబట్టి అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు పొందుతారు. ఏదేమైనా 8వ స్థానంలో కుజుడితో కలిసిన కేతు తప్పు. అంటే యాక్సిడెంట్స్ ఇస్తాడు, ఇందాక చెప్పినట్టుగానే యాక్సిడెంట్స్ ఇస్తాడండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి పూజలు విపరీతంగా చేసుకోవాలి. ఆయన ఆరాధనలు, అష్టోత్తరాలు, పాలతో అభిషేకాలు స్వామికి. అలాగే పంచామృతాలు అంటారు సరే, పంచామృత స్థానం అంటారు కదా, అలా సుబ్రహ్మణ్య స్వామికి జంట నాగులకి చేయించుకోవడం వలన సర్పదోషం తగ్గుతుందండి. 8వ స్థానంలో కేతు కూడా ఉన్నాడు కదా, యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఖచ్చితంగా చేయించుకోవడము, గణపతి ఆరాధన చేయించుకోవడం వల్ల మరింత శుభఫలితాలు ఎక్కువగా ఉంటాయి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, ACMA అండ్
ఎంఏ పిహెచ్డి అండి. ఏసీఎంఏ అంటే కాస్ట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్ అండి నేను. అండ్ సేమ్ టైమ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. సరే అది పక్కన పెడితే, అందుకంటే ముందర ఏంటంటే మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ కింద నెంబర్కి ఫోన్ చేయండి, తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను నేను. ఇప్పుడు ఆ నెంబర్ కూడా చెప్తాను, 7075389489 అండి. అది ఆస్ట్రాలజీ. 7075389589 మీకు బాగా గుర్తుంటుంది. 389 589 ఈజీగా అందరికీ గుర్తుంటుంది. సరే అది పక్కన పెడతానండి. నేను మా వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ రెమెడీస్ కానీ పరిహారాలు ఎలా ఉంటాయి, ఏం చేసుకుంటే నా జాతకం బాగుంటుంది, జీవితం బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా కాలసర్ప దోషాలు. మొన్నటి వరకు అష్టగ్రహ కూటమి అనుకున్నాం. అష్టగ్రహం కూటమి ఆరు గ్రహాలు షష్టగ్రహ కూటమి అనుకున్నాం. ఇప్పుడు ఏంటి, కాలసర్ప దోషం. ఈ రెండు కాలసర్ప దోషం ఉంటే ప్రయారిటీ పొజిషన్స్ అంతా కాలసర్ప దోషంలో ఉండిపోయారు. అంటే కుంభరాశి నుంచి చూసుకుంటే అలాగా కుంభం, మీనం, మేషం ఉంటాం కదా, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఈ రాశులు కూడా అన్నీ కూడా సర్పదోషంలో ఉండిపోయాయి. అయినా ఇక్కడ చంద్రుడు బయటకు వచ్చినది మాత్రాన సర్పదోషం అందరికీ ఉంటాయండి. ఎందుకంటే రాహుకేతుల మధ్యలో అంత అద్భుతమైన ఫలితాలు ఏమి ఉండవు. అందుకని కాళహస్తి వీలుంటే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకునండి, చేసుకోకుండా రాకండి. అక్కడ సూర్యభగవాన్ దేవాలయం కూడా ఉందండి. పద్మావతి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి సర్పదోషాలు పోతాయి అని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనకి అమ్మవారి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుంటే రాహుకేతువుల వచ్చే దోష పరిహారం తీరుతాయి ఉంటాయి. అది కరెక్ట్. అదొక అదృష్టం ఉంది మనకి. అలాగే మనకు అంత దూరం వెళ్ళాము. మన ఊళ్ళోనే అతను సూర్యభగవాన్ ఉంటాడు పక్కనే. సూర్యభగవాన్ ఆరాధన కూడా చేసుకోవాలండి. ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్య ప్రదాత. ఆయనకి అర్ఘ్యం సమర్పించడం వల్ల, గాయత్రి మంత్ర జపం చేయడం వల్ల సూర్యభగవాన్ పవర్ మనకి అంతా ఇంత కాదు. సరే, అమ్మవారికి ప్రభావం కావాలి, రాహు ప్రభావం తొలగాలంటే మనం మంగళవారం దీపారాధన చేసుకోవడము, నిమ్మకాయల డిప్పలో మనం వెలిగిస్తాం కదండి, మీకు తెలిసిందే. అంటే 18 మంగళవారాలు చేస్తూ ఉంటాం మనం. అంతే అక్కలేదు. మీకు ఎన్ని మంగళవారాలు ఉంటే అన్ని మంగళవారాలు పూజించండి, రాహు ప్రభావం బాగా తగ్గుతుంది. అలాగే మనం ఏం చేయలేము, చండీ హోమం చేయించుకుందాం, అమ్మవారి గుడి సందర్శన చేసుకుందాము, ఆవిడకి దర్శించుకుందాము. అంతేకాకుండా కుజుడితో కలిసిన కేతువు కూడా 12 భావంలో ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఏం కాదండి. కేతువు చాలా మనకి యాక్సిడెంట్లని, భార్య భర్తలు కలవకుండా ఉండాలని, సంతానం లేకుండా ఉండాలని, ఇవన్నీ మీకు జాతకాల్లో ఉంటాయి. కాకపోతే ఆయనకి ఎవరైతే కేతువు పూజ చేసుకుంటారో నవగ్రహాల్లో 7 వారాల పాటు చేసుకొని ఆ దానం ఇవ్వడం వల్ల అదొకటి. అలాగే గణపతి ఆరాధన, గణపతి పూజలు పౌర్ణమి వెళ్ళిన చవితి పూట చేయించుకున్నా చాలు. అలా చేయించుకోవడం వల్ల కుజుడు యొక్క ప్రభావం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఇలా చేసుకోవడం వల్ల అన్నిటికంటే టాప్ మోస్ట్ ఏంటంటే శివుడికి మల్లెపువ్వులతో పూజ చేయడం. శివుడికి మల్లెపువ్వులు అంటే బాగా ఇష్టం అండి. భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం కలిసిమెలిసి ఉంటుంది. అలాగే శివుడికి మనకి తులసి దళాలతోటి మల్లెపువ్వులతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళు విష్ణువులాగా ప్రాప్తి అంటూ నేను ఎక్కడ చదివారండి. నేను కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే కాకుండా విష్ణు ఆరాధన కూడా, విష్ణుమూర్తి పూజిస్తూ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు చేసుకుంటూ ఆయనకి మనం అంటే మన దగ్గరున్న ఊళ్ళల్లోనే ఆయనకి తులసిమాలతో అభిషేకం, అదే తులసిమాల సమర్పించడం వల్ల, శ్రీకృష్ణుడిని పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉండి తీరతాయండి, సందేహం లేదు.